తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ ఎప్పుడు జరుగుతుంది అనేది $1000 ప్రశ్న. ఇప్పుడు సో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేస్తుందా లేదా, రేసులో ఉన్నదెవరు, అసలు ఆ నేతలు ఎవరు, టాప్ పోస్టుల భర్తీలో మహిళలకు ఛాన్స్ ఇస్తారా? తెలంగాణ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాలపై కసరత్తు జరుగుతుంది. అయితే ఈ పదవికి చాలా డిమాండ్ పెరుగుతుంది. సామాజిక సమీకరణాలకి అనుగుణంగా పదవుల భర్తీ చేయాలన్నది అధిష్టానం భావిస్తుంది. మీరు ఎంతో మీ వాటా అంత అనే నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ పదవుల పంపకంలో కూడా దీన్ని అనుసరించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పిసిసి కమిటీ నియామకంలో కూడా సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ ముందడుగు వేయాలని భావిస్తోంది. 4 వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టాలని పార్టీ భావిస్తోంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. అందులోనూ పిసిసి ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి పోటీ తీవ్రంగా ఉంది. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ పదవుల భర్తీ చేయాలని చూస్తుంది హస్తం పార్టీ. సో బీసీ నుంచి బలమైన నాయకుడు ఎవరన్న దానిపై వెతుకులాట స్టార్ట్ అయింది. ఓసీ జాబితా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ర రెడ్డి, ఖైరతాబాద్ డిసిసి రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. దీంట్లో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతల కోసం రోహిన్ రెడ్డి, చామల, వంశీ ప్రయత్నిస్తున్నారు. సో ఎస్సీ కోటాలో మాదిగలకి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి పదవులు ఎక్కువయ్యాయి అనే ఫీలింగ్ ఉంది. సో దీంతో పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మాదిగలకి ఇవ్వాలని చూస్తోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్, ఇంకా ధర్మపురం ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ పేర్లు వినపడుతున్నాయి. ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ తో పాటు బెల్లయ్య నాయక్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం గిరిజన విభాగం చూస్తున్న బెల్లయ్య నాయక్ గతంలో మహబూబాబాద్ సీటు ఆశించారు, కానీ టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. సో వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఒకరు మహిళ ఉండేలా చూడాలని కూడా అధిష్టానం లెక్కలు వేస్తుంది. అది బీసీ కోటాలో ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బీసీ మహిళ ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. సో ఈ 4 వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.